హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. చాలా ఈజీ అండి. ఇది కర్రీకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది. చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 కిలో వరకు కాకరకాయలు తీసుకున్నాను. మనం ఎప్పుడైనా కాకరకాయ తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుంచి వెంటనే కట్ చేసుకోవాలి. మనం ఇంటి దగ్గర పొలంలో దొరికేవైనా సరే వెంటనే పండిపోతాయి అన్నమాట. సో నేనైతే నెక్స్ట్ డేనే చేసేసాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో పైన అయితే ఇలా తీసేసుకోవాలండి. పొట్టంతా పైన గీరేసుకుంటేనే 90% వరకు మనకి చేదు పోతుందన్నమాట. తర్వాత వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని చక్కగా అవి ముక్కలకి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. మనం ముక్కల్ని గట్టిగా పిసుకుతున్నట్టుగా కలపాలన్నమాట. అప్పుడే అవి లోపల వరకు అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల అవి చక్కగా నానిపోతాయి అన్నమాట. మనం ఈ గ్యాప్లో ఒక గుప్పెడు పల్లీలు వేయించుకుందాము. నూనె వాడకూడదండి, జస్ట్ డ్రై రోస్ట్ అంతే. ఇవైతే అసలు పచ్చిగా ఉండకూడదు, ఎర్రగా కాలే వరకు సిమ్లోనే ఉంచుకొని వేపుకోవాలి. తర్వాత ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. అవి కూడా చక్కగా వేపుకోవాలి సిమ్లో ఉంచి. ఎండుమిరపకాయలు 90% వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు తీసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి స్మెల్ తెలుస్తుందండి అవి రోస్ట్ అయినట్టు. సో తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. అవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే పొట్టుతో సహా ఒక వెల్లుల్లి రెబ్బ చిన్న సైజు తీసుకున్నాను. మొత్తం ఒక 5-6 వరకు రెబ్బలు తీసుకున్నాను. అవైతే ఇలా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా. మనం పొట్టుతో పాటు వేస్తే పొడి అనేది పొడి పొడిగా వస్తుంది, మెత్తపడకుండా. ఈ గ్యాప్లో అయితే మనకి ఇవి చక్కగా నానిపోయాయి కాకరకాయ ముక్కలు కూడా. సో వాటిని అయితే ఇలా పిండుకోవాలండి. ఈజీగానే వాటర్ వస్తాయి, నానాయి కదా. సో చూసారా ఎంత వాటర్ వస్తున్నాయో. వీలైనంత వరకు వాటర్ తీసుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కల్ని విడిగా. మీకు ఇలా చేత్తో పిండడం కష్టం అనిపిస్తే ఒక క్లాత్లో వేసుకొని అయినా పిండుకోవచ్చు. ముక్కలు క్రష్ అయినా పర్వాలేదండి. సో చూసారా 1 కప్పు పైనే నాకు వాటర్ అయితే పోయాయి. ఇదంతా చేదన్నమాట. ఇప్పుడైతే కాకరకాయలు అసలు చేదు ఉండదండి. ఫస్ట్ పైన తోలంతా తీసేసాం కదా, అందులో 90% పోతుంది. ఈ వాటర్తో పాటు ఇంకో మిగతా చేదు కూడా పోతుంది అన్నమాట. వీలైనంత వరకు గింజలు కూడా తీసేసుకున్నాము. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం పండినట్టు అనిపిస్తుంది కదా, అందుకే ఆ గింజలు కూడా తీసుకుంటే మనకి రెసిపీ బాగుంటుంది టేస్టీగా. కాకరకాయ ముక్కల్ని ఇలా ముందు నానబెట్టుకొని వాటర్ తీసేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసే అవసరం ఉండదు. అలాగే మనకి ఆయిల్ కూడా అసలు అబ్జర్వ్ చేయమన్నమాట. సో ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది. సో నేను ఇంకా గింజలు ఉన్నాయన్నమాట. గింజలు తగిలితే అంతగా బాగోదు, అందుకే తీసేస్తున్నాను. చూసారా ఇంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే దీన్ని డీప్ ఫ్రై చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకంత ఆయిల్ మిగిలిపోతే కాకరకాయలోది వేరే కర్రీస్లోకి యూస్ చేస్తే బాగోదండి. అందుకే నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ముక్కలైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కసారి వేయట్లేదు, 2 టైమ్స్ అయితే ఫ్రై చేశాను నేను, హాఫ్ వేసేసి. సో ఇలా వేయగానే మనకి 5 మినిట్స్ లోపలనే కలర్ చేంజ్ అయిపోతాయి. బాగా డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఉంటే మాడిపోతాయేమో అన్నట్టుగా ఉంటాయండి. అప్పుడు తీసేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా బాగుంటాయి. వీటిని కాకరకాయ చిప్స్ కూడా అంటారండి. వీటిని షుగర్ వాళ్ళైతే విడిగా కూడా తినొచ్చు, అసలు చేదనిపించదు. నెక్స్ట్ అయితే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని దాన్ని కూడా బాగా తడి లేకుండా చాలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులోనే వేసేసుకున్నాను. నేను ఇక్కడ టిష్యూ వాడానండి. ఏమన్నా ఆయిల్ ఉంటే అది కూడా లేకుండా టిష్యూ పీల్ చేసుకుంటుంది. అప్పుడు మనకి డ్రైగా వస్తుంది. కారం అంటే కారం పొడిలాగా ఉండాలి కదా, సో అందుకే నేను అసలు ఆయిల్ అనేది రాకుండా చూసుకున్నాను మ్యాక్సిమం. తర్వాత టిష్యూ తీసేసుకుందాము. టిష్యూ ఆయిల్ని త్వరగా అబ్జర్వ్ చేస్తుంది, అందుకే నేను 1 minute తర్వాతే టిష్యూ తీసేసాను. చూసారా కాకరకాయల ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. సౌండ్ వింటేనే తెలుస్తుంది. ఇక ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్ ఉంది కదండి, అది మొత్తం వేసేసుకోవాలి. సో కలిపే ముందైతే చేయిని చక్కగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకున్నాను. డ్రై హ్యాండ్తోనే కలపాలండి, లేదంటే వాటర్ కలిస్తే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. సో ముక్కల్ని క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా నేనైతే సాల్ట్ వేయలేదు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. 1.5 వరకు సాల్ట్ పడుతుంది. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అడుగు నుంచి పౌడర్ ముక్కలు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక అంతేనండి, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, నోరూరించే కాకరకాయ కారం అని చెప్పొచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు ఇది వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దీన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. మీరైతే ఎక్కువ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ చేసి పెడితే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఇదైతే డైట్ చేసే వాళ్ళకి, షుగర్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అండి. షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.